ఇక్కడేమో తేడా కొడుతుంది. ఎట్లయితే గట్లా నీ ఎవరు తగ్గేదేలే. సప్లైగా పోయి ఆడ కూర్చుంటా. నీ అవ్వని నా ఇంటికి వచ్చిన కూడా వదులుతలేవు కదా. నువ్వు ఆట మంచిగా ఆడుతున్నావు కానీ మీ అన్నయ్య మా అన్న కండల వీరుడు ఎటైనా పోయేస్తాడు. ఏడి మీ అన్న ఇంకా రాలేగా చూసేదంట. మీ అన్న కొండల వీరుడు అన్నావు కదా, ఏమైంది? ఆడ కూర్చున్నాడు. నా ఇజ్జత్ అంతా తీసిండు. కండల వీరుడు ఇగలే ఏమైందిరా? షాప్ ఏది? నీ బింగోలేవి కండలు కరిగినట్టున్నాయి, అందుకనే ఈడ వచ్చి కూర్చున్నాడు. నేనేం భయపడి రాలేదు చెల్లా, నా వెనుక లేదు వచ్చినట్టు అయింది, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అంటే భయపడినట్టే. అంటే భయపడ్డావు కదా అన్నయ్య, అంటే టైలెట్ ఇట్లా పోయలే కదా. ఊకో, ఇక్కడ ఎవడిక్కడ? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. కనబడ్డదిలే. సరే అయితే నాతో రండి మీరు. నాకు పడ్డది కదా, మీకు కూడా పడుతుంది. సరే పోదాంపా. ఏమైంది? నువ్వు ఎందుకు ఆపినావు? ఇటు నుంచే నా వెనకాలేమో వచ్చింది. ఎందుకు భయపడతానా అన్నయ్య, మేము ఉన్నాం కదా. అంటే అది రామ్. సరే పోదాం పండిగ. ఏమైంది లడ్డు? ఏం కాలేదు, పోదాం. పడ్డట్టున్న చిన్న అన్నయ్య చెప్పింది నిజమే కావచ్చు. ఈ ముచ్చట్లు చాలు కానీ పాడుకోదాం. మనకంటే ముందు ఎవరు వచ్చింది కదా. చూద్దాం పాలలు. జాను, ఇంతసేపు నువ్వు నా చేయి పట్టుకొని వచ్చినావు కదా. నేను మీ చేయి పట్టుకొని ఎందుకు వచ్చినా? షాపు పోయి ఇక్కడ ఆడుకుంటానా. ఇప్పటిదాకా నేను పట్టుకుని వచ్చాయి ఎవరి? నువ్వా? అవును, మనం ముగ్గురం వచ్చినాం కదా, మరి మనతోనే వచ్చిందో వాళ్ళు. లల్లి కూడా అయింది. మోయిడేమో ఉన్నట్టుంది. నీ బొందరా, నీ బొంద. సరే అచ్చిలుగా ఆడుకుందాం పల్లి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఎక్కడ లడ్డు?
కొడతాను, హైడ్ అండ్ సీక్ ఆడదామా? సరే ఆడదాం పల్లి. మీరిద్దరు దాక్కోర్రి, మీరు ఏడున్నారో నేను కనబెడతాం. సరే దాక్కుందాం.